శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం భగవద్బంధువులారా, ఏ కథనైతే మనము కోటి జన్మముల పుణ్యము ఉంటేనే కాని వినను కూడా వినలేము, అటువంటి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అంశాస్వరూపురాలైన మధుర మీనాక్షీదేవి యొక్క చరిత్రను తెలుసుకుందాము. ఈ కథను పూర్తిగా విని మనమందరము ఆ తల్లి కృపకు పాత్రులమవుదాము. జగన్మాత యొక్క పీఠములలో అత్యంత ప్రముఖమైనది మధుర మీనాక్షి ఆలయము. మీనముల వంటి సుందరమైన విశాల నేత్రములతో అలరారుతూ ఉంటుంది కనుకని పరమేశ్వరి మీనాక్షిగా ప్రఖ్యాతి చెందింది. ఇక ఆ తల్లి చరిత్రను గనుక పరిశీలించినట్లయితే మధురను పాలించే పాండ్యరాజులు మీనాక్షీదేవిని తమ ఇంటి ఆడబడుసుగా, కులదేవతగా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు. వారే ఆ తల్లికి అత్యంత సుందరమైన ఆలయమును కూడా నిర్మించారు. కానీ వారు ఊహించని విధముగా అమ్మలగన్న అమ్మైన మీనాక్షీదేవి ప్రతిరోజు రాత్రివేళ తామస స్వభావము కలిగి ప్రాణులను భక్షించడం మొదలుపెట్టింది. దీనికి కారణం ఎంత వెదకినా పాండ్యరాజులకు అర్థం కాలేదు. ఆ తల్లిని శాంతింపజేయడానికి నలుమూలల నుండి వేద పండితులను పిలిపించి అనేకమైన యజ్ఞములు, యాగములు చేయించారు. దురదృష్టమేమిటంటే ఆ తల్లి పూజలు చేస్తున్న వారిని కూడా కబళించి వేసింది. ఇదంతా చూస్తున్న పాండ్యరాజు ఏమీ చేయలేక రాత్రి వేళలలో నగరంలో నరసంచారం ఉండకూడదని ఆజ్ఞాపించారు. రాత్రి సమయము ప్రారంభమయ్యేసరికల్లా ప్రజలందరూ తమ కార్యక్రమములను పూర్తి చేసుకుని తమ గృహములకు వెళ్ళిపోయేవారు. వారికి ఏ అవసరము కలిగినా బయటికి రావడానికి వీలు లేదు. వచ్చినట్లయితే నగర సంచారం చేస్తున్న అమ్మవారికి ఆహారముగా మారవలసినది. మధుర క్షేత్ర పాలకుడు మీనాక్షీనాథుడు అయిన సుందరేశ్వరుడు కూడా జరుగుతున్న దానిని చూస్తూ ఉండిపోయాడు తప్ప నిస్సహాయుడయ్యాడు. మౌనం వహించడం తప్ప ఆయనకు మరొక మార్గము గోచరించలేదు. మీనాక్షి తన శరీరములో అర్ధభాగము ఆమెను అవమానిస్తే ఆమెను తక్కువ చేసినట్లవుతుంది. అంతటి జగత్పిత అయిన పరమేశ్వరుడు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయాడు. విధి వైపరీత్యము అంటే ఇదేనేమో కదా. సరిగ్గా ఆ సమయములోనే ఆదిశంకరులు మధురలో కాలు మోపారు. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతించి సకల సత్కారములు చేసి గౌరవించాడు. మహాద్భుతమైన తేజోమూర్తిగా ప్రకాశిస్తున్న ఆదిశంకరులు పాండ్యరాజుతో, రాజా, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి బస చేసి ధ్యానము చేసుకుంటాను అని పలికారు. ఆ పలుకులను ఆలకించిన పాండ్యరాజు భయముతో వణికిపోతూ, వద్దు స్వామి, మేము మా ప్రజలు ఏమి పాపము చేసుకున్నామో కానీ ప్రజలను కాపాడవలసిన చల్లని తల్లి అయిన మీనాక్షీదేవి రాత్రి సమయములో ఒక తామస శక్తిగా మారిపోయి నగర సంచారము చేస్తూ దొరికిన ప్రాణినల్లా కబళిస్తున్నది. అందుచేత నేను మీ ధ్యానమునకు వలసిన అన్ని ఏర్పాట్లను అంతఃపురంలోనే చేయిస్తాను. మీరు దయచేసి ఆలయములోనికి రాత్రివేళ అడుగు పెట్టవద్దు అని ప్రార్థించాడు. అందుకు ఆదిశంకరులు పాండ్యరాజుతో, రాజా, సన్యాసులు కేవలము గృహస్థుల భిక్షను మాత్రమే స్వీకరించాలి కానీ వారి గృహములలో నివసించరాదు. అందువలన మేము ఆలయములోనే ఉండి ఆ తల్లిని ధ్యానించుకుంటాము. దీనికి మీరు అడ్డు చెప్పకండి అని పలికారు. నిస్సహాయుడైన పాండ్యరాజు ఏమీ చేయలేక ఆదిశంకరులను మీనాక్షీదేవి ఆలయమునకు తీసుకుని వెళ్ళి తాను అంతఃపురమునకు వెనుదిరిగి వచ్చేశాడు.
ఇంటికి వచ్చాడన్న మాటే కాని జగన్మాత ఆ బ్రహ్మచారిని కబళించి వేస్తే ఆ పాపము తనను తన వంశీకులను కట్టి కుడుపుతుందేమో అని మధపడుతూ నిద్రలేని రాత్రిని గడిపాడు. రాత్రిజాము ప్రారంభమైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన ముఖమండపంలో పద్మాసనంలో ఆసీనులై ఆదిశంకరులు ధ్యానమగ్నులయ్యారు. ఆయన భూమధ్యములో జగన్మాత చల్లని సుధారసధారలను కురిపిస్తూ దర్శనమిస్తున్నది. ఇక్కడే మొదలైంది అసలు విషయము. ఆ సమయములో ఆలయములోని గంటలన్నీ ఎవరి ప్రమేయము లేకుండానే వాటంతట అవే మ్రోగుతున్నాయి. ఆలయములోని దీపములన్నీ కూడా జాజ్వల్యమానముగా వెలుగుతున్నాయి. గర్భగుడిలో కొలువై ఉన్న మీనాక్షీదేవి మూర్తి చైతన్యవంతమై జగన్మాత మెల్లగా పీఠము నుండి లేచి నిల్చున్నది. ఆ తల్లి యొక్క పాదములకు ఉన్న మంజీరములు ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి. జగన్మాత తన నాథుడైన సుందరేశ్వరుని వైపు తిరిగి నమస్కరించింది. చెవులకు ధరించిన తాటంకములు ధరించిన అరుణవర్ణము కలిగిన పట్టుచీరతో లేచి బయలుదేరిన ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి చూసింది. ముఖమండపములో ధ్యానమగ్నుడై ఉన్న బ్రహ్మచారి ఆమెకు గోచరించాడు. ఆమె ఆలోచించసాగింది. పరమాద్భుతమైన తేజస్సుతో నుదుటిన విభూతి త్రిపుండ్రములతో భూమధ్యమున పెద్ద కుంకుమ బొట్టుతో బాలశివుని వలె ప్రకాశిస్తున్న ఈతడు ఎవరు? ఈ వేళలో ఆలయములో ఎందుకున్నాడు అని ఆశ్చర్యపడింది. కాని అంతలోనే గర్భగుడి యొక్క గడపను దాటిన ఆ తల్లిలో సాత్విక రూపము పోయి తామస రూపము ఆవరించడము ప్రారంభమైంది. క్రమేపీ ఆ తల్లి నల్లని వర్ణంలోనికి మారి భయంకరమైన దంష్ట్రాకరాళములతో భయంకరముగా చూస్తూ అడుగు ముందుకు వేసింది. సరిగ్గా అదే సమయంలో ఆదిశంకరులు ధ్యానములో నుండి మేల్కొని ఆ తల్లిని దర్శించారు. అంతటి భయంకర రూపముతో తామసమూర్తిగా ఉన్న ఆ తల్లి ఆయన కనులకు ఎంతో సుందర రూపిణిగా దర్శనమిచ్చింది. అంతే, ఆయన నోటి వెంట అప్రయత్నంగా శ్రీ భవానీ భుజంగ స్తోత్రము పెళ్ళుబికి వచ్చింది. ఆ తల్లి అపరిమితమైన ఆశ్చర్యమునకు గురి అయింది. మణిద్వీపములో శ్రీచక్రములో తాను ఆసీనమయ్యే స్థానమును, తాను సమస్త విశ్వమును సృష్టించిన తల్లిని అనే విషయమును ఎంత గొప్పగా వివరించాడు ఇతడు. అటువంటి తనలో జీవులను భక్షించాలన్న ఈ భయంకరమైన భావము ఏమిటి? ఆలోచనలో పడిపోయింది ఆ తల్లి. ఇతడు నేను సృష్టించిన వసిన్యాది వాగ్దేవతలకు వేరు రూపమా? ఆ పద గాంభీర్యము, ఏమా కవిత్వము, మధురమైన వర్ణన, వాటికి మించిన భక్తి పారవస్యము. ఆ తల్లి శంకరులతో ఈ విధంగా పలికింది. నేను ఈ సమయములో సంహార కార్యక్రమములో నిమగ్నమవుతాను. నీవు ఎవరవు? నా దారిలో అడ్డముగా ఎందుకు కూర్చున్నావు? అడ్డు తొలగు. ఆదిశంకరులు ఆ తల్లికి సాష్టాంగ ప్రణామము ఆచరించి, అమ్మా, నవవిద్రుమ బింబశ్రీన్యకారిరదనచ్చద, దొండపండు వంటి ఎర్రని రంగును కలిగిన పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెళ్లి విరిసే తల్లి. ఆ పెదవుల వెనకాల శుద్ధ విద్యాంకురాకార ద్వియపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా తెల్లగా తలుక్కుమని మెరుస్తున్న పలు వరుస కలిగిన మాత. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అనగా కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యములతో కూడి దిగంతములకు వ్యాపిస్తున్న సువాసన కలిగిన జనని సరస్వతీదేవి వీణ కచ్చపి యొక్క మధుర నాదమును మించే సుస్వర నాదము కలిగిన జనని అని నమస్కరించారు. శంకరుల స్తోత్రములకు ఎంతో మురిసిపోయిన తల్లి కొద్దిగా అహంకారమును ప్రదర్శిస్తూ, వత్స, నీ భక్తికి మెచ్చాను. నీవు చేసిన ఈ స్తోత్రములను అనునిత్యము పారాయణ చేసేవారు శ్రీచక్రార్చన చేసిన ఫలమును పొందగలుగుతారు.
నీకు కావలసిన వరమును కోరుకో, నీ కోరికను తీర్చి నేను నా సంహార కార్యమును కొనసాగిస్తాను. అయినా నిన్ను సంహరించకుండా వదిలివేయడమే నేను నీకు ఇచ్చే వరము. అంతే. ఆదిశంకరులు దొరికిన అవకాశమును అందిపుచ్చుకున్నారు. ఆయన వెంటనే, అమ్మా, నా నామధేయము శంకరుడు, నేనొక బాల సన్యాసిని. దేశ పర్యటనములోను వేదాంతములకు భాష్యములు రచించడములోను చాలా కాలము గడిచిపోయింది. యవ్వన దశ ప్రవేశించింది. ఈ బ్రతుకు ఎంతకాలం ఉంటుందో తెలియదు. అమ్మా, నాకొక కోరిక మిగిలిపోయింది, తీరుస్తావా అని ప్రార్థించారు శంకరుడు. అందుకు జగములనేలే తల్లి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అన్నట్లుగా ఉంది. వత్స, నేను తీర్చలేని కోరిక అంటూ ఉంటుందా? నీవు చేసిన స్తోత్రములకు ముగ్ధురాలనైన నేను ఏ కోరికనైనా తీరుస్తాను, కోరుకో అన్నది జగదాంబ. ప్రక్క నుండి శ్రీ సుందరేశ్వరుడు కాగల కార్యమును తీర్చడానికి ఆదిశంకరులు సమర్థులని తలచారు. ఒక చిన్న పిల్లవాడు తల్లితో మారాము చేసినట్లుగా, అమ్మా, నాతో పాచికలాడుతావా అని అడిగారు ఆదిశంకరుడు. అందుకు మీనాక్షీదేవి కించిత్ అహంకారంతో, తప్పకుండా ఆడుతాను నాయనా, అయితే ఆట అన్నాక ఏదో ఒక పందెమంటూ ఉండాలి కదా. పరమేశ్వరునితో ఆడేటప్పుడే నేను పందెము పెడతాను. అదేమిటో తెలుసా? ఆటలో నేను ఓడిపోయినట్లయితే పరమేశ్వరుని ఆజ్ఞల మేరకు నేను 1 సంవత్సర కాలం నడుచుకుంటాను. అయితే నేను ఎప్పుడూ ఓడిపోలేదనుకో, ఈశ్వరుడు ఓడినట్లయితే నేను వేసే అనేకమైన వేదాంతపరమైన ప్రశ్నలకు సమాధానము చెప్పాలి. ఆ సమాధానములలో నుండి వచ్చినవే ఈ స్తోత్రములన్నీ. అది సరే, కాని నీ పందెమేమిటో చెప్పు అన్నది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు తనలో తానే చిద్విలాసముగా లోపల నవ్వుకుంటున్నాడు. ఆ సమయంలో సుందరేశ్వరుని నుండి ఒక కాంతిపుంజము ఆదిశంకరునిలో ప్రవేశించడము జగన్మాత గమనించలేదు. కానీ ఆదిశంకరులకు మాత్రము అది ఒక దివ్యానుభూతిని కలిగించింది. శంకరులను, పరమేశ్వర, అమ్మతో ఆడే ఈ ఆటలో ఏ పందెమును ఉంచాలో నీవే అనుగ్రహించు అని ప్రార్థించారు. ఆ సందేశము ఆయనకు పరమశివుని నుండి అందింది. అమ్మా, నేను ఒక సన్యాసిని, నాకు ఐశ్వర్యము, సంపద ఏది అవసరము లేదు. నీవు నాకు ఒక వాగ్దానము చేయడమే నేను కోరుకునే పందెము అన్నారు శంకరులు. వాగ్దానము చేస్తున్నాను, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. అదేమిటో చెప్పు అన్నది ఆ తల్లి. శంకరులు, అమ్మ, సాత్విక రూపిణివైన నీవు తామస శక్తిగా మారి ఈ మారణ హోమము చేయడము నాకు ఎంతో బాధ కలిగిస్తున్నది. ఒకవేళ ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యమును వెంటనే నిలిపివేయాలి. నేను గనక ఓడినట్లయితే నేను నీకు ఆహారమవుతాను అని పలికారు ఆదిశంకరులు. తొణికిసలాడిన ఆత్మవిశ్వాసముతో జగన్మాత, ఈశ్వరుని సైతము ఓడించిన నాకు ఓటమా అని సరేనన్నది. ఆదిశంకరులు ఆ తల్లికి నమస్కరించి, అమ్మా, మహిమాన్వితమైన పాచికలు నీవే సృష్టించు. ఆ పాచికలు ఎలా ఉండాలంటే, నీవు కోరిన పందెము నీకు, నేను కోరిన పందెము నాకు పడాలి. ఆటలో అన్యాయము చేయడము కానీ అసత్యమాడడం కానీ నేను చేయను. నేను ఈ మండపములోనే కూర్చుంటాను. నీవు మాత్రము గర్భగుడిలోని ఆసనంపై కూర్చుని పందెములు వేయి అన్నారు. ఆ తల్లి పాదుకలను సృష్టించింది. మీనాక్షీదేవి శంకరులతో, వత్స, నీవు చిన్నవాడవు, మొదటి పందెమును నీవే వేయి అన్నది. ఆదిశంకరులు ఆమెతో, ఎంత ధన్యమైనదమ్మా నా జన్మ, నీవు సృష్టించిన ఈ పాచికలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. అంటే
నీలోని దివ్యత్వము నాలో ప్రవేశించినట్లే ఈ భావనే నన్ను పులకింపజేస్తోంది. తల్లి, ఇంతటి మహాభాగ్యము ఎంతమందికి దక్కుతుంది? ఈశ్వరునితో తప్ప మరెవరితోనూ పాచికలాడని నీవు నాతో ఆడడానికి అంగీకరించావు. అమ్మా, మరొక చిన్న కోరిక. మహాద్భుతమైన కొన్ని నీ లలితానామములను, వాటి అర్థములను స్మరించుకుంటూ నేను పాచికలు వేస్తుంటాను. నీకేమీ అభ్యంతరము లేదు కదా తల్లి అన్నారు శంకరులు. అందుకు అభ్యంతరమేముంటుంది నాయన, అలాగే కాని అన్నది తల్లి. శంకరులు గర్భగుడిలో ఉన్న బంగారు పాత్రలలోని పసుపు కుంకుమలతో గడులను చిత్రీకరించారు. జగన్మాత యొక్క అలంకరణ సామగ్రిలోని ముత్యములను ఆ తల్లి పావులుగాను, ఆ తల్లి పాదముల వద్ద ఉన్న పుష్పములను తన పావులుగాను చేశారు. జగన్మాత గర్భగుడిలోని తన ఆసనంపై ఆసీనురాలైనది. వెంటనే ఆమెలోని తామస ప్రవృత్తి మాయమై సాత్విక రూపురాలైనది. వెంటనే ఆదిశంకరులు శ్రీ సుందరేశ్వరులకు నమస్కరించి, తండ్రి, అమ్మలను కన్న అమ్మాయిన మీనాక్షి ఈ విధముగా తామస శక్తిగా మారి సంహారమును చేయడము ఆమెకు ఎంతో కళంకము. పరమేశ్వరునితో ఆడుతున్న ఆట యొక్క పర్యవసానం జయాపజయములతో సంబంధం లేకుండా లోక కళ్యాణమును జరిపించేలాగా ఆశీర్వదించు అని ప్రార్థించారు. పాచికలాట ప్రారంభమైంది. ఆదిశంకరులు తాను వేస్తున్న పాచికలు సంఖ్యాశాస్త్రము ప్రకారము అక్షరబద్ధముగా పావులు కదుపుతున్నారు. ఒకసారి పావులు వేసే ముందు విజయ, విమల, వంద్య, వందారు జనవత్సల అని స్తుతించారు శంకరులు. విజయము నాదే కదా నాయనా అని అడిగింది పరమేశ్వరి. విజయము నాదైనా నీదైనా అది నీదే కదా తల్లి, నీలో నుండి వచ్చిన వాడనే కదా నేను. జయము పరాజయము నీ స్వరూపములే, నీవు ద్వంద్వాతీతురాలైన అద్వైత రూపము కదా తల్లి. అతని వివరణకు శ్రీమాత ఆశ్చర్యచకితురాలైంది. పరవశించిపోయింది జగన్మాత. ఆట కొనసాగుతోంది. నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశాః నవాక్పాణి పాదౌ నచోపస్థపాయు చిదానంద రూప శివోహం శివోహం అంటూ నిర్వాణ షట్కము ఆదిశంకరుల నోటి వెంట ధారాపాతముగా వెలువడుతోంది. ఇంతలో తెల్లవారింది అనడానికి గుర్తుగా రాజభవనములో నుండి గంటల శబ్దము వినిపిస్తోంది. అమ్మవారిలో ఒకంత త్రుళ్ళిపాటు కలిగింది. ఈ బ్రహ్మచారి తన మధురమైన వాక్కులతో నన్ను కట్టివేశాడు. ఆదిశంకరులు ఇది గమనించి వెంటనే విశ్వసాక్షిని, సాక్షివర్జిత అనే 2 నామములను స్మరించారు. అందుకు శంకరులు, అమ్మా, ఇంకా కొద్దిగా ఆట మిగిలి ఉన్నది. నేను ఈ లోపల ఈ 2 నామములకు అర్థములను వివరిస్తాను. జగన్మాత శంకరులతో, వత్స, ఈ సమస్త సృష్టికి సాక్షిని నేను, సాక్షివర్జితను ఎలా అవుతాను అని ప్రశ్నించింది. అమ్మా, నీవు సృష్టించిన ఈ సమస్త సృష్టికి సాక్షివి నీవు. నీవు రెప్పలు ధరిస్తే సృష్టి, రెప్పలు మూస్తే ప్రళయము. జీవుల యొక్క కాల పరిమితి తీరినప్పుడు క్షణకాలం నీ రెప్పలను మూసి సాక్షివర్జితవు అవుతావు కదా అని పలికారు. జగన్మాతలో విశ్లేషణ ప్రారంభమైంది. ఈ యువకుడు కేవలము ఆట కోసమే ఆడాడా, లేక మరేదైనా కారణమున్నదా? ఏదైనా కూడా ఇక ఈ రోజుకు నా సంహార కార్యక్రమము ఆగిపోయింది. బ్రహ్మ ముహూర్త కాలము సమీపిస్తున్నది. ఆలయ పూజారులు మరి కాసేపట్లో వచ్చి పూజా విధులను నిర్వహిస్తారు. కేవలము కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉన్నది. శంకరులు ఆ తల్లి నామములను పఠిస్తూ పందెములు వేస్తున్నారు. ఆ తల్లి కూడా పెద్ద పెద్ద పందెములు వేస్తున్నది. దూరముగా పూజారులు వస్తున్నారు అనడానికి గుర్తుగా నమక చమకములు, సుప్రభాత స్తోత్రములు అమ్మవారి కర్ణములకు వినిపిస్తున్నాయి. ఆఖరు పందెమునకు పాచికలు వేసిన పరమేశ్వరి శంకరులతో, నాయనా, నా పావులన్నీ మధ్యన ఉన్న గడిలోకి వచ్చేశాయి, నేనే గెలిచాను అన్నది ఆనందముతో ఉబ్బి తబ్బిబ్బవుతూ. అందుకు శంకరుడు, అమ్మా, అవును, నీవే గెలిచావు.
నీ చేతిలో ఓటమి కూడా గెలుపే కదా తల్లి. అప్పుడు మీనాక్షీదేవి, వత్స, నేనే గెలిచాను కాబట్టి ఇక నేను నేటి నుండి నా సంహార కార్యమును కొనసాగిస్తాను అని పలికింది. అందుకు శంకరుడు, తల్లి, ఆటపరముగా నీవే గెలిచావు, కానీ సంఖ్యాశాస్త్రము, అక్షరశాస్త్రము, మంత్రశాస్త్రములను అనుసరించి నేనే గెలిచాను అన్నారు. ఆ వాదమునకు అయోమయమునకు గురి అయిన తల్లి అదేమిటి అని అడిగింది. అమ్మా, ఒక్కసారి చూడు, ఆట జరుగుతున్నంతసేపు కూడా సంఖ్యాశాస్త్రమునకు సరిపోయేలాగా 44 కోణములు, 9 ఆవరణలు, ఆ కోణములలో సాత్విక బీజాక్షరములను నింపి ఆయా స్థానములలో అకారాది క్షకారాంత దేవతా స్వరూపములను వారి వారి ఆహార్యములతోనూ సకల యోగిని గణములను ప్రతిష్ఠించాను. బిందువు నుండి భూపురత్రయము వరకు ఒక్కొక్క ఆవరణకు ఆవరణ దేవతలను ప్రతిష్ఠించాను. నీ స్తోత్రములతో వారందరికీ ప్రాణప్రతిష్ఠ గావించాను. అందుకు శ్రీ సుందరేశ్వరుడే సాక్షి. శ్రీచక్రము నీ దేహము. ఈ సమస్త బ్రహ్మాండముల స్వరూపమైన శ్రీచక్రములో నీవు ఇప్పుడు అధివసించి ఉన్నావు. ఈ శ్రీచక్ర ప్రతిష్టతో నీలోని ఉగ్ర బీజములన్నీ తొలగిపోయి సాత్విక బీజములతో నిండిపోయింది. అటువంటి నీ దేహమైన శ్రీచక్రమును అందలి సాత్విక బీజములను కాదని నీవు సంహార కార్యక్రమము చేపడుతావా? ఆలోచించు తల్లి. అమ్మకు ఏమీ తోసలేదు. నన్ను ఈ బ్రహ్మచారి నా స్తోత్రములతోనే శ్రీచక్రములో కొలువు చేయించాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఆమె శ్రీ సుందరేశ్వరుని వైపు చూసింది. ఏమిటి వింత? తాను ఓడానా గెలిచానా అని అనుకుంటూ శ్రీ సుందరేశ్వరుని వైపు చూసింది అమ్మవారు. స్వామి, లోక కళ్యాణార్థము నేను చేసిన ఈ కార్యమును సమర్థిస్తావో లేదో నీ దయా నా ప్రాప్తం అని ప్రార్థించారు ఆదిశంకరులు. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచారు శ్రీ సుందరేశ్వరుడు. ఒకవైపు సమసిపోయిన అహంకారంతో తన దేవేరి, మరొక వైపు లోక కళ్యాణార్థము తన భక్తుడు న్యాయమును అర్థిస్తున్నారు. ఈశ్వరుడు ప్రమథగణ సమేతుడై మీనాక్షి ఆలయములో ప్రత్యక్షమయ్యాడు. మీనాక్షీదేవి లేచి నిలుచుని ఆయనకు నమస్కరించింది. పరమేశ్వరుడు మీనాక్షితో, దేవి, నాలో సగభాగమైన నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే అని నీ తామస శక్తిని నియంత్రించలేకపోయాను. తమకు తాము మహామంత్రదష్టలుగా భావించుకునేవారు సమస్త లోకములకు తామే అధిపతులము కావాలన్న దురాలోచనలతో నీ పీఠములో ఉన్న యంత్రములలో ఉగ్రబీజములను సంధించి ఉగ్ర పూజలను నిర్వహిస్తూ నీలో తామసిక శక్తిని ప్రేరేపించారు. అయితే వారు చేసిన పూజలన్నీ కూడా సాయం సంధ్య తరువాత చేసినవి కావడం వలన నీలో పగలు సాత్విక శక్తి, రాత్రి సమయములో తామస శక్తి ప్రబలిపోయాయి. నేను కాక మరెవరైనా నిన్ను నియంత్రించాలంటే అతడు ఒక కారణ జన్మునిగా, ముక్త సంగునిగా, మలినరహితుడై దేవతలందరి అనుగ్రహమును పొందినవాడై ఉండాలి. ఈ శంకరుడు నా అంశతో జన్మించినవాడు. లోక కళ్యాణమునకు అవతరించిన ఈతడు పరమ పవిత్రమైన సంఖ్యాశాస్త్రమును, అక్షర జ్ఞానమును, మంత్రశాస్త్రమును, లలితా సహస్రనామములను ఆధారముగా చేసుకుని సర్వులకు ఆరాధ్యనీయము, సకల శుభప్రదము అయిన శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి అందులో నిన్ను కొలువు తీరేలా చేశాడు. ఆటలో నీవు గెలిచినా నైతికంగా శంకరుడు గెలిచాడు అని తన నిర్ణయమును ప్రకటించాడు. జగన్మాత ఆ నిర్ణయమును వినయముగా అంగీకరించి శంకరులను ఆశీర్వదించింది. రాత్రంతా ఆదిశంకరుల గురించి ఆలోచనలతో ఆయన మీనాక్షీదేవి యొక్క తామసిక శక్తికి బలైపోయి ఉంటారని భావించిన పాండ్యరాజు తెల్లవారగానే ఆలయములో ప్రవేశించాడు.
అక్కడ అమ్మ పాదముల వద్ద ఉన్న శ్రీచక్రమును, శ్రీ మీనాక్షి సుందరేశ్వరులను, వారి ముందు తన్మయములో మునిగి ఉన్న ఆదిశంకరులను చూసి వారికి మ్రొక్కి ఆనందమునకు సంభ్రమాశ్చర్యములకు లోనై స్వామి తాము బ్రతికే ఉన్నారా అన్నాడు. అప్పుడు శ్రీ సుందరేశ్వరుడు, పాండ్యరాజా, ఇక నుంచి మీ ఇంటి ఆడబడుచు అయిన మీనాక్షీదేవి తామసిక శక్తి కాదు. ఆమె ఇక ఎటువంటి సంహార కార్యక్రమమునకు పూనుకొనదు. అంతేకాదు, తనను ఆరాధించి స్మరించే భక్తులకు ఆమె సర్వార్థకామములను సిద్ధింపచేస్తుంది అని పలికారు. జగన్మాత అనేక స్తోత్రములతో తనను ఎంతో ఆనందపరచిన ఆదిశంకరులను ఏవైనా వరములు కోరుకోమన్నది. అందుకు శ్రీ ఆదిశంకరులు, అమ్మా, నాకు 2 వరములను ప్రసాదించు. నేను నిన్ను స్తుతించిన స్తోత్రములను, ఈ వివరమైన కథను ఎవరైతే పఠిస్తారో లేదా వింటారో వారికి నీ సాన్నిధ్యమును ప్రసాదించు. ఇక 2వ వరముగా నా వైరాగ్యము ఈ విధముగానే కొనసాగి నా శరీర పతనము ఎక్కడ ఏ విధముగా జరిగినదో ఎవరికి అంతుపట్టకుండా నన్ను నీ పాదములలో ఐక్యం చేసుకో అని ప్రార్థించారు. తథాస్తు అని దీవించి మధురలోని ఆలయములో తమ తమ స్థానములలో అర్చామూర్తులుగా వెలసి ఉన్న శ్రీ మీనాక్షి సుందరేశ్వరులు తమ భక్తులను నేటికి అనుగ్రహిస్తున్నారు. ఓం శ్రీ మీనాక్షీ దేవ్యై నమః. ఓం శ్రీ సుందరేశ్వరాయై నమః. ఓం శ్రీ ఆదిశంకరాయై నమః.